ఫిట్స్ గురించి మాట్లాడుకుందాం సార్. ఎపిలెప్సీ అని కూడా అంటారు కదా సార్. సో దీని చుట్టూతో చాలా మిత్ కూడా ఉంటుంది. లైక్ మనకి జీవితాంతం అసలు వాడాలా వీటికి మందులు అనేవి? డిపెండింగ్ ఆన్ ది కాజ్ అమ్మ. కొన్ని స్ట్రక్చరల్ కాజెస్ ఉంటే వాటికి జీవితాంతం వాడాల్సింది. స్ట్రక్చరల్ కాజ్ లేదు అంటే మనం 2 years తర్వాత మెల్లమెల్ల డోస్ తక్కువ చేసి బంద్ కూడా పెట్టవచ్చు. సో ఇందులో ప్రాబ్లం ఒకటి నేను గమనిస్తుంటాను, ఆడవాళ్ళ పిల్లలకి అమ్మాయిలకి పెళ్ళి చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. సో ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో దే షుడ్ నాట్ హెజిటేట్. ఫిట్స్ అనేది అది ఉంది కాబట్టి పెళ్ళి కాకపోవడం అట్లాంటిది కూడా నేను గమనిస్తున్నాను సొసైటీ. అది చాలా తప్పమ్మా. అది ఎందుకంటే మన బిడ్డకి ఎట్లయితే మనం వదిలేం కదా. సో అది ట్రూ సార్. మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లైక్ ఎవరైనా సరే ఫస్ట్ టైం ఫిట్స్ కానీ వచ్చినప్పుడు, ఎదుటి వ్యక్తి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు వాళ్ళు ఒక్కళ్ళే ఉంటే ఫస్ట్ ఎయిడ్ కింద అసలు ఏం చేయాలి సార్? అసలు ఫస్ట్ ఒక సైడ్కి జరిపాలి. మీకు ఈ చేతిలో ఇస్తారు కదా, అలాంటివి చేయకూడదు. అది ఇట్ డజంట్ హెల్ప్ యాక్చువల్లీ. అదేం బెనిఫిట్ ఉండదు. అది జస్ట్ ఒక సైడ్కి జరిపేసి ఎయిర్ వే క్లియర్ ఉండేటట్టు చూసుకోవాలా. అండ్ మొత్తం సరౌండ్ చేయొద్దు, అందరు చుట్టూ పట్టేసి జస్ట్ సైడ్ కనేసి. బికాజ్ ఇప్పుడైతే కొన్ని క్యారింగ్కి స్ప్రేస్ కూడా ఉన్నాయి ఫిట్స్ ఉన్న పేషెంట్స్కి. జస్ట్ ముక్కులో స్ప్రే కొట్టేస్తే అప్పుడప్పుడు తక్కువ అయిపోతుంది. యూ కెన్ క్యారీ. సీజర్స్ ఉన్న పేషెంట్స్ అయితే దే కెన్ క్యారీ. బట్ స్టిల్ చాలా మంది పెళ్లి చేసుకోవడానికి హెసిటేట్ చేయడం చూస్తూ ఉంటాం సొసైటీలో. నేను చూస్తున్నా మా అండ్ పేరెంట్స్ కూడా చెప్పరు, అది కూడా తప్పే. ఫిట్స్ కాదమ్మా, బీపీ షుగర్ ఉన్నా కూడా చెప్పకుండా పెళ్ళిళ్ళు చేస్తారు. తర్వాత తెలుసుకున్న తర్వాత అమ్మాయి అబ్బాయి గొడవ పడడం, విడాకులు అవ్వడం, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కాజ్. సో ఇవన్నీ తప్పు నాకు తెలిసి. మనం ఏ పని చేసినా నిజాయితీగా స్ట్రేట్గా